Dear aspirants, this is Dr. Bhavani sir from KPIS Delhi. APPSC Group 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది. మార్చ్ 10th నుంచి టెస్ట్ సిరీస్ ఉండబోతుంది. దీనికి ముందు ఏపీపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వాలా వద్దా అనే సందిగ్ధతలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్కి ఒక చిన్న సజెషన్. మీకు సుమారుగా 50 to 55+ స్కోర్స్ కనుక వచ్చుంటే మీరు మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉండొచ్చు. మెంటల్ ఎబిలిటీ చాలా టఫ్గా రావడం వల్ల కూడా మనకి అందులో ఎక్కువ శాతం స్కోర్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. దానికి కేటాయించే సమయం ఏదైతే ఉందో ఆ సమయం ఆ 30 minutesలోనే ఆ మొత్తం 30 MCQs సాల్వ్ చేయలేని కండిషన్లో చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ. సో స్టాండర్డ్ ఆఫ్ పేపర్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆ ఏరియాలో. అయితే మనకి కొన్ని స్టాండర్డ్ బుక్స్ నుంచి చూస్తే మాత్రం ఆ క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చినట్టు కనిపిస్తూనే ఉన్నాయి. హిస్టరీ నుంచి చూస్తున్నాయి, ఇలా వైకోం సత్యాగ్రహాలు లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకోగలిగితే మనకి ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆస్పెక్ట్స్ చెక్ చేస్తే హిస్టరీలో కానీ జాగ్రఫీలో కానీ కొంచెం స్కోర్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది సీనియర్ ఆస్పిరెంట్స్కి. కాబట్టి సొసైటీలో కొంత కామన్ సెన్స్ తోటి, లాజిక్ తోటి అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి ఆన్సర్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది పేపర్ చూస్తుంటే. వీటన్నిటిని బేస్ చేసుకొని మనం 55-60 స్కోర్స్ కనుక మీరు తెచ్చుకున్నారు అని అనిపిస్తే కాన్ఫిడెంట్గా మీరు ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంది ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి. సో ఐ హోప్ యూ మైట్ హ్యావ్ డన్ వెరీ వెల్ ఇన్ స్క్రీనింగ్ టెస్ట్. నేను విత్ రెస్పెక్ట్ టు ఓపెన్ కేటగిరీ ఐఎమ్ టాకింగ్ టిల్ నౌ. సో కేటగిరికల్లీ అందులో ఒక -5 మార్క్స్ మీరు చేసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని మీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిది. అయితే ఏదేమైనప్పటికీ కూడా కొంచెం హోప్ఫుల్గా ఉన్న క్యాండిడేట్స్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ స్టార్ట్ చేసుకోగలిగితే సిలబస్ వేగంగా ఫినిష్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏపీ హిస్టరీ, మళ్ళీ రీజనల్ టాపిక్స్, దాంతోపాటు ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏపీ ఎకానమీ ఏరియాస్ని టచ్ చేస్తూ. కాబట్టి మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన ప్రిపరేషన్ మీరు కొంచెం వేగంగా స్టార్ట్ చేయడం మంచిది. ఇది మన పేపర్ ప్యాటర్న్ మీకు తెలుసు. పేపర్ 1 150, పేపర్ 2 150 మార్క్స్ ఉంటాయి. మెయిన్స్కి సంబంధించి 2 సెక్షన్స్ ఉంటాయి ప్రతి పేపర్లో. సెక్షన్ 1కి సంబంధించి సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అండ్ ఇక్కడ సెక్షన్ ఏకి సంబంధించి పేపర్ 1లో, సెక్షన్ బి వచ్చి పేపర్ 1లోనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ పేపర్ 2లో సెక్షన్ ఏగా ఉంది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్కి ఉంది మనకి పేపర్ 2లోనే సెక్షన్ బిగా. సో టోటల్గా మనకి 4 సెక్షన్స్ ఉండబోతున్నాయి 2 పేపర్స్లో. ఒక్కొక్క సెక్షన్లో 5 యూనిట్స్ ఉంటున్నాయి. ఒక సెక్షన్లో 5 యూనిట్స్ ఉంటున్నాయి. అంటే దీన్ని బట్టి మనకి 4 సెక్షన్స్ నుంచి 20 యూనిట్స్ ఉంటున్నాయి. కాబట్టి యూనిట్ వైజ్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్గా కండక్ట్ చేయబోతున్నాము. అంటే ఒక సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే సెక్షన్ ఏ నుంచి 5 యూనిట్స్ నుంచి 5 ఫుల్ లెంత్ సెక్షనల్ టెస్ట్గా, యూనిట్ వైజ్ టెస్ట్గా కండక్ట్ చేయబోతున్నాము. అంటే మనకి ఫస్ట్ యూనిట్ నుంచి ఇప్పుడు ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనే టాపిక్ నుంచి ఒక 150 MCQs పేపర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనస్టీస్ దట్ రూల్డ్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 11th and 16th centuries అనే టాపిక్ నుంచి మీకు 150 MCQs ఇవ్వడం జరుగుతుంది. ఇది పేపర్ సెట్టింగ్ అనమాట. అంటే ఒక సెక్షన్ ఏ నుంచే మీకు 5 టెస్ట్ యూనిట్ వైజ్ టెస్ట్ ఉంటాయి. దాని తర్వాత ఆ 5 యూనిట్ వైజ్ టెస్ట్ని కంపైల్ చేసి ఆ సెక్షనల్ గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. అంతే 5 యూనిట్స్ మీద మళ్ళీ ఒక ఫుల్ లెంత్ సెక్షనల్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూస్తే మీరు పేపర్ 1లో సెక్షన్ ఏలో సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 మార్క్స్ ఏదైతే ఉందో అందులో ఒక్కొక్క యూనిట్కి సంబంధించి ఒక ఫుల్ లెంత్ 150 MCQsతో కూడినటువంటి టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత సెక్షన్ ఏ టోటల్ హిస్టరీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా ఒక సెక్షన్కి సంబంధించి 5 యూనిట్ వైజ్ టెస్ట్, ఒక ఫుల్ లెంత్ సెక్షనల్ గ్రాండ్ టెస్ట్, అంటే 6 టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక సెక్షన్ నుంచి. అలా టోటల్గా 2 సెక్షన్స్ మీద మీకు 12 టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక పేపర్ 1లోనే. అలానే పేపర్ 2 కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో మీకు 2 సెక్షన్స్ నుంచి 12 టెస్ట్ కండక్ట్ చేసి 24 టెస్ట్ టోటల్గా మనకి ఉండబోతున్నాయి. సెక్షనల్ టెస్ట్, యూనిట్ వైజ్ టెస్ట్ అండ్ సెక్షనల్ గ్రాండ్ టెస్ట్ కలిపి. ఇవి కాకుండా ఒరిజినల్ మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్యాటర్న్లో 2 ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది లాస్ట్లో. ఒక పేపర్కి సంబంధించి 2 ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ లాస్ట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 2 పేపర్స్ మీద 4 ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ ఉండబోతున్నాయి. ఈ విధంగా 28 టెస్ట్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఎవ్రీ వెడ్నెస్డే అండ్ సండే ఉండబోతుంది. ఈ టెస్ట్ ఆన్లైన్, ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. అంటే ఆన్లైన్లో మన online.kpsdelhi.com అని ఉంది. ఈ కింద డిస్క్రిప్షన్లో ఈ కోర్స్కి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ ఆన్లైన్, ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. ఇక్కడ మీకు ఈ లింక్ని కూడా ఇవ్వడం జరిగింది చూడండి. online.kpsdelhi.comలో ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం పోర్టల్లో. అలానే మన యాప్లో చూస్తే KPIS Delhi అనే యాప్ నేమ్ ఉండబోతుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ అవర్ ప్రోగ్రామ్ ఈస్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్.